ఇక మనతో పాటు ఇక కుర్ర సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే, ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక కోర్టులో ఒక పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఏదైతే గవర్నర్ ఆమోదించారో కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నారు. ఇక గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపడతా ఉన్నారు. దీనికి సంబంధించి అడుగుదాం, ఏంటి అసలు ఏం జరిగింది, అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. సార్, ఏంటి సార్ పూర్తిగా గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మీరు విమర్శిస్తున్నారు, ఇక దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకోసం అంటే ఏం చెప్తారు అసలు? రాజ్యాంగం గవర్నర్స్కి రిజెక్ట్ చేసే అధికారం ఇవ్వలేదు అనే విషయం నేను కూడా తెలుసుకున్నాను. అంతేకాకుండా నేను ఒక ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. స్వాతంత్రం వచ్చినప్పుడు మా కులాన్ని ఇప్పటిదాకా ఎవరు నామినేట్ చేయలే, ఎమ్మెల్సీగా ఎవరు నామినేట్ చేయలే. ఎమ్మెల్యేగా నేను ఒక్కనే 25 ఏళ్ల క్రితం గెలిచిన, జనరల్ సీట్లో గెలిచిన, ₹1 ఖర్చు లేకుండా గెలిచిన. నేనంతా కూడా ప్రజాసేవ చేసే మరి చేసిన కాబట్టే, సేవ చేసిన కాబట్టే, సామాజిక సేవలు ఉన్న కాబట్టే ప్రజలందరూ అన్ని వర్గాలు, రెడ్డిలు, బ్రాహ్మిన్సు, దొరలు, ఈదోళ్ళు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బహుజనులు అందరూ కూడా, రైతులు, సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి నన్ను భారీ మెజారిటీకి ₹1 లేకుండా నన్ను గెలిపించారు. వాళ్ళ గెలుపు అది ఒక్కటే తప్ప ఎరకల జాతికి ఇప్పటిదాకా ఇప్పుడు ఏమి రాలే. ఫస్ట్ టైం ఈ జాతి డైరెక్ట్ ఎలక్షన్లలో నిలబడి గెలవలేదనే ఒక ఆలోచనతోని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు చాలా గొప్ప మనసుతోని అన్ని కులాలకి అవకాశాలు ఇవ్వాలనే ఒక లక్ష్యం, ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, పూర్తి అనుభవంగా ఆయన పెద్ద మనసుతోని నేను అడగలే, ఆయన నాకు ఏమని అడగలే. కానీ ఎరకల జాతికి ఒక ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఇచ్చి దానికి భూములు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, అవన్నీ చేయాలంటే ఒక ప్రోటోకాల్ ఉండాలని ఒక లక్ష్యంతో ఆయన ఈ జాతిని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో నాకు ఇచ్చాడు. నాకు ఎప్పుడు పదవుల మీద కానీ దేని మీద కానీ నాకు పెద్ద సోకు లేదు. అట్లాంటి ఇంకా చాలా పదవులలో ఉంటుంటే నేను ఎక్కడ కూడా దాని మీద ఇది లేదు. కానీ ఒక జాతి కోసం, ఒక జాతి ఊరిలో నుంచి వెలివేయబడ్డ జాతి, ఊరికి దూరంగా బతికే జాతి, గంపలలు కోదామంటే ఇప్పుడు ఆ అవకాశాలే లేవు, పందులు నడుపుకుందామంటే ఊర్లలో రోగాలు వస్తున్నాయి, అది ఇది అని కంప్లీట్గా ఆ కులాన్ని పూర్తిగా కూడా పందులు నడుపుకోకుండా ఊర్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేమేమి దాన్ని నడుపుతామని అని చెప్పట్లేదు, ఊరికి దూరంగా పందులు నడుపుకొని వాళ్ళంతా బతికేటట్లు మంచి స్కీమ్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి మరి దాన్ని కాపాడడానికి నన్ను అంటే ఇంకొకటి ఏంటనంటే సరే మీరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు, కానీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించిన కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారనేది మాత్రం చెప్తా ఉన్న సందర్భం ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు అసలు, మీరు ఎందుకు అడ్డుకున్నారంటే ఏం చెప్తారు? మేము కేసు వేసేటప్పటికి కోదండరాం పేరు లేదు, ఎవరి పేరు లేదు. కోదండరాం పేరు అసలు ప్రతిపాదన కూడా లేదు ఆ రోజులలో. అయితే నేను కోదండరాంని వ్యతిరేకించట్లేదు. కోదండరాం పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమంలో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, అందరం కలిసి పనిచేసినాం. ఆయన ప్రొఫెసర్గా ఆ టీంకి అంతా ఒక అధ్యక్షుడిగా ఉండే ఆయన పనిచేసిన ఆయన. నేను కించపరట్లే, ఆయనకి ఎందుకు ఇస్తున్నాను అడగట్లేదు నేను. కానీ మా జాతికి ఒక అన్యాయం అనేది జరిగింది అక్కడ. రాజ్యాంగ పరిరక్షకురాలిగా గవర్నర్ గారు మా జాతికి వచ్చినప్పుడు ఆమె ఇచ్చేయాల, ఏం చూడలే. 2-3 నెలలు దగ్గర పెట్టుకొని నన్ను కూడా ఒక మాట అడగలే. సమాజంలో తెలుసుకునేది ఉండే, సత్యనారాయణ ఏంటి అని తెలుసుకునేది ఉండే. ఒక 10 మందిని చెప్పి మనండి గవర్నర్ గారు కానీ ఇంకోరు కానీ సత్యనారాయణ చేయలేదు అని 10 మందిని చెప్పి అండి 4 లక్షలు 5 లక్షల జనాభా ఉన్న నా ఏరియాలో అంటే జరగదు. అది 24 గంటలు నేను సర్వీస్లో ఉన్నా, సామాజిక సేవలు ఉన్నా. నేను ఈయన ఏ రకమైన సామాజిక సేవ చేయలేదు అంటే అర్థం లేని ముచ్చట. రెండోది ఏమంటే కోదండరాం గారు పెద్ద మనిషి, ఆయనకి ఇయ్యాలి గిది ఇస్తారా? ఎమ్మెల్సీ ఏం లెక్క, ఏం చేస్తాడు ఎమ్మెల్సీ అయ్యి? ఆయనని రాజ్యసభకు పంపిస్తే వీళ్ళ మొత్తం ఢిల్లీలో కూర్చొని తెలంగాణకు రావాల్సిన నిధులు, నియామకాలు, మంచి చెడ్డ అన్నీ మాట్లాడే హోదా స్థాయి అయినది ఎమ్మెల్సీ గారు. నేను కూడా అసలు అడగలేదు, నాకు కూడా ఎమ్మెల్సీ కావాలని కోరిక లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా మీ అందరి ముంగట. ఈ జాతికి, ఆ జాతికి అన్యాయం. నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, ఎరకలోని కోనికి మనం నేను తప్పకుండా నేను పోయి దండం పెట్టుకున్నాను, కానీ నేను ఇళ్ళకెళ్ళి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎరకలోనికి మనం ఎందుకంటే కోదండరాం రెడ్డి
ముఖ్యమంత్రి గారు రెడ్డి, కోదండరామ్ గారు రెడ్డి, మినిస్టర్లు అంతా రెడ్డిలు, ఎమ్మెల్యేలు అంతా రెడ్డిలు. ఎక్కడోడు ఎవడే లేడా, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ కూడా అవకాశం ఇస్తే దాన్ని కూడా మేమే తీసుకుంటామంటే జాతికి అన్యాయం జరుగుతుంది. నేను నా కోసం కాదు, జాతి కోసం మాట్లాడుతుంది. ఆమె రక్షకురాలు, ఆమె దండం, ఆమె ఓకే చేసేయాలి. అసలు అది ఎందుకు చేయలేదో అర్థం కాదు. నా కోసం కాదు, ఎరకలోనికి ఏమని ఇవ్వలేదు. నేను తప్పకుండా పార్టీ కూడా దండం పెట్టి క్షమాపణ అనుకుని నేను డ్రాప్ అవుతాను ఎరకలోనికి. ఎందుకంటే ఆ జాతికి ఎవరు పట్టించుకోలే, ఎవరు చేయలే. నేను ఒక ఎరకలోడిగానే మాట్లాడతలే కానీ ఆ పేరు పెట్టిండు సార్, నాకు ఇచ్చి ఎరకలోడు అని పెట్టిండు. ఎరకలోడికి అన్యాయం చేస్తుంటే నేను ఊరుకుంటే, పర్సనల్ ఊరుకుంటే, జాతి అనేది ఎట్లా అంటారు, మా గరీబులకు ఒక అవకాశం వస్తే ఈయనేంద్ర పర్సనల్ గా తీసుకుంటున్నాడు అంటే. కాబట్టి జాతి కోసం నేను అనేది. కోదండరెడ్డి గారు చాలా ఉన్నాయి ఆయనకి, చాలా పెద్ద మనిషి, చాలా చేయాలి, చాలా మాట్లాడాలి. ఆయన ఒక చిన్న ఎమ్మెల్సీ దగ్గర అడ్జస్ట్ కావద్దు. అంటే గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అంటే ఆమె తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏ కోణం ఉందని మీరు భావిస్తున్నారు? అసలు నాకు తెలిసిన కాడికి గవర్నర్ గారు రాజ్యాంగంలోనే ఆమె ఇచ్చిన సెక్షన్స్ ఏవైతున్నాయో ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్ గవర్నమెంట్ని అడగాలి, లేదా మాకేమన్నా లెటర్ ఇచ్చి ఏం రావా మీది ఏమున్నదంటే మాకేమన్నా ఉంటే చెప్తుంటే మీ అవి పూర్తిగా దాన్ని తెలుసుకొని జరుగుంటే నాకేమి కావాలని లేదు. మీరు కోర్టుకి వెళ్ళారు, మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళినాము? రాజ్యాంగం ప్రకారంగా ఆమెకు రద్దు చేసే అధికారం లేదు. ఓకే. రెండో ముచ్చట ఏంటంటే ఆమె మాట్లాడుతూ సోషల్ సర్వీస్ లేదు ఈయన కానీ చెప్పింది అన్నమాట. ఓకే. నా లైఫే సోషల్ సర్వీస్, నా లైఫే సోషల్ సర్వీస్. మీరు జీతాలు తీసుకొని డ్యూటీలు చేస్తున్నారు, మేము జీతం కూడా లేకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నాం. రాజ్యాంగ రక్షకురాలు మీరు, దండం నీకు. కానీ మేము రాజ్యాంగాన్ని, దేశాన్ని, దేశభక్తిని, దైవభక్తిని నమ్ముకొని బతికిన వాళ్ళం. మేమేమి తుపాకులు పట్టుకొని వచ్చిన ఎరకలోని కాదు. నేను దేశం, దైవం అన్ని నమ్ముకొని వచ్చిన అనమాట. నా ట్రాక్ చూస్తే ఆమె ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిజెక్ట్ చేయదు, చూడలేదు చూడలే. ఇక గవర్నమెంట్ మీద సరే, మీరు ఆ విషయం పైన కోర్టుకు వెళ్ళిరు. ఇక ఈరోజు మీ దిష్టి బొమ్మను, మీ అధినాయకుడు కేసీఆర్ దిష్టి బొమ్మ కూడా దగ్ధమైనాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు మీరు ఏమనుకుంటారు? అంటే విషయం ఏంటంటే, నా దిష్టి బొమ్మ తలగబెడుతున్నారా అంటే నేను ఎంత పెద్ద ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఎరకలోడి దిష్టి బొమ్మ కూడా తలగబెడుతున్నారు రెడ్డిలు అంటే ఇక అంతకంటే గొప్పోడు ఏం కావాలి. ఎరకలోడిది కీర్తి పతాక ఎక్కడున్నా అక్కడ ఉంటుందన్నమాట. ఎరకలోడు తెలంగాణ హిస్టరీలోనే స్వాతంత్రం వచ్చినాక లేని చరిత్ర ఇవాళ క్రియేట్ అవుతుంది. నేను చాలా మంచిది, వీఆర్ ఎంజాయింగ్. నేను ఏమంటున్నా, నేను ఆయనకు వ్యతిరేకంగా పోలే, ఆయన వద్దని అంటలే, నేను ఇవాళ కూడా వద్దంటలే. కానీ పద్ధతి గవర్నర్ గారు వాడిన లెక్కలు ఏవైతున్నాయి అవి పద్ధతి లేదు. మాకు నన్ను రిజెక్ట్ చేస్తూ ఆమె వాడిన పదజాలం కూడా బాగలేదు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఇక ఏది అనామకులకు ఇక ఏదైతే వాళ్ళకే ఎమ్మెల్సీలు అంటే చెప్పులు మోసే వాళ్ళకే ఆ పదవులు కట్టబెట్టబోతున్నారు అనేది ఆయన చేసిన విమర్శ. దాన్ని ఎట్లా చూస్తారు? దాని మీదనే ఇలా నేను వచ్చింది కూడా దాని మీదనే. నేను పర్సనల్గా అయితే నా జీవితంలో ఎవరు చెప్పు ముట్టుకోలే. ఇక ఎవరేం చేసిరో పదవుల కోసం, పార్టీల కోసం నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్కడ ఓకే. సరే, రెండోది ఏమంటే ఆయన మాట్లాడింది బీదోళ్ళ కోసమే, బీద కులాల కోసమే మాట్లాడినారు. ఓకే. చెప్పులు మోస్తారు, అది మోస్తారు, మోస్తుండొచ్చు. జీతగాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరో మోస్తారు. మోస్తే ఎవరు? ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీదోళ్ళే కదా. గరీబోళ్ళు మోస్తారు, గరీబోళ్ళు ముడుతుండొచ్చు. అట్లా నువ్వు చెప్పులు మోస్తోళ్ళకి ఇస్తారా అంటే గరీబోళ్ళకి ఇవ్వద్దా? ఇక చెప్పులు మోస్తారా అంటే మీరు ఎప్పుడు మీరు దొరలు మీరే పరిపాలించాలి, ఇక గరీబోళ్ళకి అవకాశం రావద్దా? గరీబోడు పోవద్దా? కాలు పెట్టొద్దా దాంట్లోకి? నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడలే, కానీ ఇలా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయినే మనల్ని మాట్లాడడం, మరి ఒక పార్టీ అధ్యక్షుడు గుంటూ ఒక మేధావి పెద్ద గొప్పవాడు అనుకుంటూ మనిషి కార్యకర్తలే మా బొమ్మలు దలగ పెడుతుంటే ఇక మేము దలగబెట్టుడు సురు చేస్తే మీ పదవులు కాదు ఏముండదు, అన్ని తలిగిపోతాయి, అన్ని తలిగిపోతాయి. తక్కువేం కాదు, మాకుండే పౌరుషం మాకుంది, మాకున్న లెక్క మాకున్నది, మేమేం తక్కువేం లేము, మేము కూడా అన్నిట్లో ఉన్నాం. అది తప్పు అని చెప్తున్నా. తప్పు, అట్లా చెయ్యొద్దు. ఎవరికి పర్సనల్గా వ్యతిరేకంగా లేదు. నేను కేసు చేయడం అంటే ఆమె మీద వేసినాం, ఆమె నిర్ణయం తప్పు అని, దాని మీద ఆమె మీద కూడా కాదు, రాజ్యాంగంలో ఇది లేదు కాబట్టి చేయడానికి లేదు అనేది మనం కోర్టుకు పోయినాం. దాని మీద ఇంత రాద్ధాంతం చేసి ఇట్లా చేసి ఎందుకు నీకు తొందర?
ముఖ్యమంత్రి గారు నీకు నామినేటే చేసేది ఉంటే ఎందుకు ఇంత తొందర? ఉమ్, కోర్టు క్లియర్గా చెప్పింది. సీజే గారు, చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే, ఉమ్, కోర్టులోకి వచ్చింది, ఇది నా దగ్గరకు వచ్చింది, కొంత ఆపండి దీన్ని ఉమ్, దీన్ని ఆపండి అని చెప్పిండు. ఓవరాల్గా ఆయన చెప్పిండు దీన్ని ఆపండి ఓకే. అని చెప్పిన తర్వాత 24 తారీఖు డేట్ వేసిండారు. 24 తారీఖు వచ్చింది. ఓకే. 24 తారీఖు ఏం అనలేదు కదా, కాబట్టి చేసేసుకుంటే తప్పు కదా. ఆయన 8 తారీఖు మళ్ళీ డేట్ ఇచ్చింది. ఓకే. 24 తారీఖు నాడు డేట్ ఇచ్చిండు. 8 తారీఖు ఫిబ్రవరి కలుగుతాం, అప్పటిదాకా అందరు ఉండండి, మంచిగా ఉండండి, ఆ రోజు మాట్లాడతాను, అన్నీ మాట్లాడతాను. ఈ లోపల అంటే 24, 14, 15 రోజులు ఓపిక లేదా? ఓకే. ఎంతసేపు పోయి చేరుదాం, చూద్దాం. ఈ తగలబెట్టేవాళ్ళు ఆలోచన చేయాలి. ఎవరు మీరు తలగబెట్టేవాళ్ళు? ఏడ తలగబెడుతున్నారు? అయిపోయింది ఆ తలగబెట్టే తుపాకులు నకరాలు తెంగేది అడవులలో. అడవులలో పుట్టిన బిడ్డలం, అడవులలో ఉన్న బిడ్డలం, సమాజంలో ఉన్న బిడ్డలం. అట్లా తప్పు అని చెప్తున్నా. తప్పు తప్పు ఆ తప్పు చేయకండి, ఆ తప్పు చేయకండి. ఎవరి కోసం మాట్లాడుతున్నారు? పౌర హక్కులను కాపాడతాడు. పౌర హక్కులు ఎవరి? మా పౌర హక్కులు కదా. ఎరుకలోని హక్కులకు వ్యతిరేకంగా నువ్వు ఎరుకలోని బొమ్మదలుగా పెట్టుడు పౌర హక్కుల గురించి ఏం మాట్లాడతావు? పౌర హక్కుల గురించి మాట్లాడే అధికారం మీకు లేదని చెప్తాను. ఇక నేను మాట్లాడాలంటే చాలా దిగుతా నేను. అది కాదు, దయచేసి ఇవన్నీ క్లోజ్ చేయండి, చూసుకుందాం. ఎట్లా ఉండబోతుంది కుర్ర సత్యనారాయణ యొక్క భవిష్యత్ కార్యాచరణ అంటే ఏం చెప్తారు అసలు? నేను పర్సనల్గా తీసుకోవట్లేదు బదులు దీన్ని, నేను పర్సనల్గా తీసుకోవట్లేదు. ఇది మా జాతికి, మా గరీబ్ కులాలకు వ్యతిరేకంగా ఉందని చెప్తున్నా. నేను మాట్లాడేది నా ఒక్కడి గురించి కాదు. గరీబ్ కులాలని మీరు ఇంత హీనంగా మాట్లాడొద్దు, మీరు మాట్లాడొద్దు. ముఖ్యమంత్రి గారు ఒక సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం, మీరు ఇట్లా మాట్లాడొద్దు. మీరే కదా ఈ రాజ్యాన్ని ఏలింది, ఈ దేశాన్ని ఏలింది, ఇప్పటిదా మీరే కదా వెళ్తున్నారు. మాకు అవకాశం రావద్దా? రాజ్యాంగం మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేవుళ్ళగా రాసిపోయింది. ఆయన అందరికి అవకాశాలు రావాలి, అందరు సమానంగా బతకాలని. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు క్లియర్ కట్ గా అన్ని జాతులకు అవకాశం ఇవ్వాలని ఇచ్చింది. దాన్ని నేర్చుకోండి, ఆయనతో నేర్చుకోండి, నిలబెట్టుకోండి. అన్నిటికీ మేమే ఉండాలని అనుకోవడం పొరపాటు అని చెప్తున్నా. అది నడవదు ఎంతకాలం అని చెప్తున్నా. ఓకే. ఇక మీరు అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇక కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల బర్రెల స్కీమ్కి సంబంధించి ఇక అప్పుడున్న ప్రతిపక్షం మాత్రం పెద్ద ఎత్తున అపోజ్ చేసింది. నిజంగా అదేవిధంగా మీకు సంబంధించి పందుల ఎంపవర్మెంట్కి సంబంధించి కూడా ఒక పథకాన్ని స్కీమ్ తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది కేసీఆర్. ఆ పథకానికి సంబంధించి ఏం చెప్తారు? నిజంగా గతంలో చేసిన ప్రతిపక్షాలు ఆ విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను కూడా చిన్నప్పటికి వెళ్ళి కష్టపడి బరిగెలల్లి పందుల కాసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి. నేను కూలీ చేసిన, కష్టం చేసిన, నౌకరీ చేసిన, రాజకీయ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాల నుండి పూర్తి అనుభవంతో చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు చేసిన పని అందరూ ఆర్థికంగా పెరగాలి. ఓకే. తెలంగాణ ప్రజల దగ్గర డబ్బు ఉండాలి, దానికి ఏదన్నా ఒక పని కల్పించాలి అని ఒక లక్ష్యంతో ఆయన ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ ఆ పని చేయడానికి ప్రయత్నం చేసిండు. కొందరు ఆపోజిషన్లు ఉన్నోళ్ళు, తెలియక మాట్లాడేటోళ్ళు, మా కులపోలంతా బరలే కాలనా, రాజ్యాలు వెళ్తారా? ఎంతమంది వెళ్తారు? దొరలందరూ రాజ్యం వెళ్తారు, దొరలందరూ సీఎంలా, దొరలందరూ ఎమ్మెల్యేలా, రేపు పటేళ్ళంతా ఎమ్మెల్యేలా? అది కాదు, తప్పు అన్నమాట. ఏ పని చేస్తాడో ఆ పని చేస్తాడు. ఎరుకుల దాంట్లో కూడా డాక్టర్లు ఉన్నారు, ఎరుకుల దాంట్లో ఇంజనీర్లు ఉన్నారు, ఎరుకుల దాంట్లో కూడా చాలా గొప్ప గొప్పలు ఉన్నారు. కానీ చదువు అబ్బక, ఉద్యోగం దొరకక ఇంటికాడు ఉండేటోడు పందులో మేపుకొని బతికేటోళ్ళు కూడా మెజారిటీ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి నువ్వు సాయం చేయకపోతే ఎట్లా బతుకు? ఓకే. వాళ్ళకి ఊర్లో పందులు నడిపోద్దు, ఊరు బయట నడపాలి, ఇంత భూమి ఇవ్వాలి, లోన్ ఇవ్వాలి, దాంతో బతుకుతారు. దాంట్లో అందరి దగ్గర డబ్బులు వస్తాయి, రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వస్తాయి. ఓకే. అంత గొప్ప స్కీము. అట్లాగే బర్రెలది కానీ, గొర్రెలది కానీ, చేపలది కానీ, ఇవన్నీ కూడా చదువు అబ్బని ముందుకు పోని పిల్లలు దీన్ని చేసుకొని బతారు, ఆర్థికంగా పెరుగుతారు. మంచి ఆలోచన అది. మీరు ఏం చేస్తారో చేయండి, అన్ని బంద్ చేసి ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఉండొచ్చు అయినా గవర్నమెంట్లు అన్నీ కరెక్ట్ అని చెప్తలేదు, కానీ స్కీమ్లు అయితే మంచి స్కీములు పద్ధతిగా అమలు చేయాలి. దీంట్లో ఫ్రాడ్ కాకుండా అందరికీ లబ్ధిదారులకు అందేటట్లు అమలు చేసి వాళ్ళని కరెక్ట్గా లైన్లో తీసుకుపోతే ఏదో ఒక రోజున వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి బతకడానికి అవకాశం వస్తుంది. స్కీమ్లన్నీ మంచి, అవన్నీ కరెక్ట్గా చేయాలని నేను కోరుతూ ఉన్నా. వీళ్ళు కూడా దాన్ని చేయాలి. ఆపేస్తే ఏం చేస్తారా? ఎట్లా బతకాలి వాడు? ఆంధ్రాలో మనం చూస్తూ ఉన్నాం, భూములు కొనుక్కొని, చెరువులు కట్టుకొని, చేపలు కొనుక్కొని, రొయ్యలు కొనుక్కొని వాళ్ళంతా దంద చేసి బతున్నాడు. ఈడ చెరువులు గవర్నమెంట్, ఈ చేపలు గవర్నమెంట్, అన్ని ఒలలు గవర్నమెంట్, అన్ని ఇచ్చి బతుకుండి నాయన తెలంగాణ
ప్రజలకి ఒక ఆర్థికంగా పెంచే కార్యక్రమం ఇది. ఆర్థికంగా పెంచే కార్యక్రమం. దీన్ని ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. దీన్ని వాడుకున్నోడు వాడుకున్నంత కొందరు ఫ్రాడ్ జరుగుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా జరగకుండా ఎవరు చూడుకోవాలి? లబ్ధిదారులకే ముఖ్యమంత్రి అన్ని పోయి అన్ని చూసి చేసేదానికి లేదు, చేసుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొత్తగా యువకుడు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు చేయకుండా, రాజకీయాలకు పోకుండా ఆయన అన్నీ కూడా ప్రజలకు అవసరమైన అన్ని చేసుకుంటూ ముందుకు పోవాలి. కారణాలు చెప్తే కాదు. ఒక ప్రభుత్వం వచ్చి ఒక ప్రభుత్వం ఎక్కిందంటే కేసులు అవుతాయి, మంచి అవుతాయి, చెడ్డ అవుతాయి. చంద్రబాబు నాయుడు లాంటి వాని మీద కేసు అయిందా? ఇక ఈడ ఎంతసేపు ఈడ అవుతుంది, రేపు నువ్వు దిగిపోయినా కానీ ఈ మీద అవుతుంది. ఇది వద్దు. అంటే ఆదర్శంగా నడుపుదామని చెప్తున్నా. రేపటి రోజున కేసీఆర్ మీద కేసు కాబోతుందా? ఇక అటన్నిటికి సంబంధించి కెలుకుతా ఉన్నారు కదా, కేసు అవుతుందా ఏమవుతుందో కెలుకుతా ఉన్నారు. ఏదో ఒకటి కెలకాలి, అది కెలకాలి. ప్రజల దగ్గర దీంట్లో ఏం వెళ్ళదు, అక్కడేం వెళ్ళదు, ఇక్కడేం వెళ్ళదు. కానీ ప్రజల దగ్గర ఏంటంటే ఏదో ఒకటి చూడు, ఇటు చేసినాం అటు చేసినాం అని చెప్పారు. పని చేయండి ఆయన, దండం పెడితే పని చేయండి. అది ఏ స్కీమ్ల మీద చేసే పరిస్థితి ఉంది? చేస్తాడు ఎట్లా అని నేను అంతగా చేస్తలేదు. కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేయాలి, అందరికి కలుపుకొని పోవాలి, అన్ని వర్గాలకి సాయం చేయాలని నేను కోరుతాను. వర్గాలకు సాయం చేయాలి. యువకుడు ఉన్నాడు, నేను అంటున్నా. రేపు కేసీఆర్ రాబోతున్నాడు, రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఎట్లా ఉండబోతుంది అసలు తెలంగాణ పరిస్థితి? ఆయన అన్నీ తెలిసిన పెద్ద మనిషి. ఈయనలాగా దుంకులాడి ఉరుకులాడి చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఓకే. ఆయన వస్తాడు ప్రమాణ, ఎందుకంటే గెలిపించారు ప్రజలు కాబట్టి ఆ అసెంబ్లీకి సంబంధించిన వ్యక్తుల కోసం ఆయన రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి వస్తాడు, చేస్తాడు. దాంట్లో ఏముంది, ఆయన చేస్తాడు. అందరం పోతాం, కలుస్తాం, మాట్లాడతాం. పెద్ద మనిషి ఆయన, చిల్లరగా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం జరగాలి? ఇప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ గెలిచింది, ఎందుకు భయం, ఎందుకు బుగులు? చేతనైన కాడికి ఉన్న కాడికి పని చేసుకుంటే వెళ్ళకు పోవాలి. ఇవాళ ఎలక్షన్ ఉన్నా అది, ఇవాళ పరీక్ష ఉన్నా అదేమన్నా. 5 ఏళ్ళు ఉన్నది, 5 ఏళ్ళ దాకా మెల్లమెల్లగా పోవాలి. ఈ ఉట్టిగానే రాష్ట్రాన్ని బద్నాం చేసే పరిస్థితి చేయొద్దు ఎవరైనా. మంచిగా మాట్లాడేటోళ్ళని అందరూ బాగా మాట్లాడినరా, బాగా చేసిరా అంటే తిట్టుకున్న వాళ్ళని అంటే ఏం భాష అంటే. ఇప్పుడు దాదాపు 50 రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన. ఎట్లా చూస్తారు మీరు? 50 రోజుల పరిపాలనకు సంబంధించి గతంలో మీరు అధికారంలో ఉన్న పరిస్థితి కనబడ్డది, రెండు కంపేర్ చేసి చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఒకటే సలహా ఇస్తున్నా మంత్రులకి, ముఖ్యమంత్రి గారు కూడా. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కార్యకర్తగా, నేను ఒక సామాజిక సుర కలిగిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, ఇవన్నీ పట్టుకుంటా కూర్చుంటే వెనకకు పోతారు. గవర్నమెంట్ అనేది ముంగడి పోవాలి, వెనకకు పోవద్దు. సరే నీకు దేని మీద వస్తే ఒక కమిషన్ అయ్యి ఏదో ఒకటి యాక్షన్లో పోను, నేను వద్దట్లే, నేను ఏదో తప్పులు చేసి కాపాడు అంటలే. కానీ రోజు అదే పని, చదివిందే చదువుకుంటా, దానిలో ఏం వెళ్తుందో ఏం వెళ్ళదో చదువుకుంటా, పని ఏం చేయకుండా ఉంటే కరెక్ట్ కాదు. పని చేయండి, ఉన్న స్కీమ్లన్నీ కంటిన్యూ చేయండి, మీరన్న హామీలన్నీ కూడా ప్రజలకి అందించడానికి ప్రయత్నం చేయండి. రాష్ట్రం పేరు బద్నాం కాకుంటేనే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది, చాలా మంది బయటకు వెళ్ళి వస్తారు ప్రశాంతంగా ఉన్నదని. కాబట్టి అనవసరంగా రాజకీయాలు చేసి లొల్లి పంచాయతీ చేసుకోకుండా ప్రశాంతంగా రాష్ట్రాన్ని నడపండి, మీకు మంచి పేరు వస్తుంది, ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు. ఇట్లా కిరికిరీలు, పంచాయతీలు, కొట్లాటలు ఈ కెలుపుకుంటూ కూర్చుంటే అది ఇబ్బంది అవుతుంది. నేను ఒకటే ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి ఫైనల్ గా కోరేది ఒకటే, మీరు గరీబ్ ఓళ్ళని కూడా చూడండి, గరీబ్ వర్గాలను కూడా మీరు ముందుకు తీసుకుపోండి, అంతేగాని. మీ సామాజిక వర్గానికి సంబంధించి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి మీ సమస్యలకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తారంటే ఏం చెప్తారు? నేను అసలు మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి అందరి దగ్గర పోయి కలుస్తాం. ఇప్పుడు కూడా కలుస్తా నేను. ఇష్యూ బేస్డ్ ఇష్యూ అయిపోయింది. తర్వాత మా క్యాస్ట్లో మళ్ళీ మిగతా పెద్దలందరూ మాట్లాడతారు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈయన అన్నదానికి ఏం చేయాలి, అదంతా వేరే, అదంతా ఒక సబ్జెక్ట్. ఇది ఒక చిన్న ఇష్యూ. మా జీవితంలో ఒక ఇష్యూ కాదు, మా క్యాస్ట్కి సంబంధించిన అనేక ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడాలి, చెయ్యాలి. ప్రభుత్వమే పని చేయాలి కదా, ప్రభుత్వమే పని ఆయనే చేయాలి. చేస్తాడా చెయ్యడా? మాట్లాడతాం, ప్రయత్నం చేస్తాం, కొత్తగా వచ్చిండ్రు అవకాశం ఇస్తాం, చేయకపోతే కొట్లాడతాం. కొట్లాడే అంత ఏం చేస్తాం, మా జీవితాలే అంత కొట్లాడి ఇక్కడికి వచ్చినాం. ఏదో ఆయన దయ వలన ఏదో స్కీమ్ వచ్చింది, అదన్నా వస్తుందా అంటే మళ్ళా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం చేయలేము, మాకేం రాజకీయాలు అవసరం లే. ప్రజలను కాపాడదాం, ప్రజలకు చూద్దాం, గరీబ్ వాళ్ళకి మంచి చేద్దాం, రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా పెట్టుకుందాం. దయచేసి మీ మాటలు, మీ లెక్కలతోని ఈ వాతావరణాన్ని చెడగొట్టకండి. తెలంగాణ పేరు
పెద్దగా గొప్పగా ఉండేటట్లా మీరు పనిచేయాలని నేను కోరుతున్నా. భగవంతుడికి మీకు పూర్తి ఆయురారోగ్యం అన్ని రకాలుగా మీకు అన్ని కల్పించాలని భగవంతుని కోరుతున్నాను. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతంగా నడపండి అని కోరుతున్నాను. రైట్ రైట్ ఇది మొత్తానికి కుర్ర సత్యనారాయణ చెప్తా ఉన్నారు. ఇక మాలాంటి సామాజిక వర్గాలు ఈ స్థాయికి రావడమే చాలా గొప్ప. అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇక పదవి వస్తుంది, దాదాపు మా సామాజిక వర్గాలన్నిటికీ ఆ సమస్యల పరిష్కారానికి నేను పెద్ద ఎత్తున కృషి చేస్తానన్న నేపథ్యంలో నా ఎమ్మెల్సీ పదవిని అడ్డుకోవడం మాత్రం చాలా బాధ కలిగించింది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకు సంబంధించి ఇది ఏదైనా ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేస్తానంటూ కూడా కుర్ర సత్యనారాయణ చెప్తున్న సందర్భం కనబడతా ఉంది.